హలో ట్రేడర్స్. ఈరోజు లిక్విడిటీ గురించి మాట్లాడుకుందాం. బట్ నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ బయర్ అనుకోండి. ఓకేనా, మీరు బయర్. మీకు ఏం కావాలంటే ఒక 50,000లో, ఓకేనా, 50,000లో ఒక టీవీ కావాలి. 50,000లో మీ దగ్గర క్యాష్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు క్యాష్ కావాలి కదా, సో బట్ టీవీ కూడా అర్జెంట్. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఉండే టీవీ అమ్మాలని చూస్తారు. ఇప్పుడు మీ దగ్గర వేరేవి ఏమన్నా ఉన్నాయి, సో పాతవి ఏమన్నా మీకు కెమెరా కానీ ఫోన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి. 50,000కి సరిపోయే ఫోన్లు కానీ కెమెరా కానీ వేరే వేరే అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న అసెట్స్ ఏమైనా ఉంటే అవి మీరు అమ్ముతారు. ఓఎల్ఎక్స్ కానీ మనకు ఉన్నాయి కదా, లేకపోతే మీరు తెలిసిన వాళ్ళ దగ్గర అమ్ముతారు. అమ్మేసి 50,000 క్యాష్ తీసుకుంటారు. అప్పుడు మీరు టీవీ కొనడానికి మీకు 50,000 అనేది రెడీగా వచ్చేస్తుంది. మీరు ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే మేబీ ఒక 5 డేస్ అనుకోండి, లేకపోతే 1 వీక్ అనుకోండి. ఎందుకంటే ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ అవన్నీ ఫాస్ట్గా తీసుకుంటారు కాబట్టి మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మీ ఇనిషియల్గా టీవీ కొనాలంటే మీ దగ్గర క్యాష్ లేదు, అంటే లిక్విడిటీ లేదు. ఓకేనా, లిక్విడిటీ అంటే సింపుల్, ఈజీ యాక్సెస్ టు క్యాష్. సింపుల్ అది. లిక్విడిటీ అంటే ఈజీ యాక్సెస్ టు ద క్యాష్, అది సింపుల్ డెఫినేషన్. అంటే మీ దగ్గర క్యాష్కి అంత ఈజీ యాక్సెస్ ఉంటే మీ దగ్గర లిక్విడిటీ అంత ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు టీవీ కొనాలంటే మీకు 1 వీక్ టైం పట్టింది అంటే ఈ 1 వీక్ వరకు లిక్విడిటీ లేదు. సో ఓకే, 1 వీక్ తర్వాత లిక్విడిటీ వచ్చింది, అమౌంట్తో క్యాష్ కొనేసారు, సారీ టీవీ తీసుకునేసారు. ఇప్పుడు మీరు సేమ్ ఇదే ఎగ్జాంపుల్కి 50,000 కావాలి కదా మీకు, సో మీకు టీవీ కావాలి. ఇప్పుడు మీ దగ్గర ల్యాప్టాప్స్ కానీ ఫోన్లు కానీ ఇలాంటివి ఇంపార్టెంట్ అంటే డిమాండ్ అయిన యాసెట్స్ ఏమి లేవు. ఓల్డ్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకేనా, ఓకే, మీ దగ్గర ఓల్డ్ బుక్స్ ఉన్నాయి. సో మీరు 50,000 అమ్మాలంటే ఓల్డ్ బుక్స్ మీరు ఎన్ని అమ్మాలి, ఎంత టైం పడుతుంది? ఒకసారి కొన్ని నెలలు పడుతుంది, అంటే మీకు కొన్ని మంత్స్ అలాగే వెళ్ళిపోతుంది. ఈ మంత్లో అంటే లిక్విడిటీ లేదు అని సింపుల్. మీకు ఇమ్మీడియట్గా మీకు క్యాష్ యాక్సెస్ లేదు కదా, సో అందువల్ల లిక్విడిటీ లేదు, లిక్విడిటీ చాలా తక్కువ ఉంది. అదే మీకు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఉంటే యాక్సెస్ అనేది, క్యాష్కి యాక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంది, అంటే లిక్విడిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ అసలు బుక్స్ అమ్మి మీరు అమౌంట్ సంపాదించి అమౌంట్ ఎర్న్ చేసి ఆ అమౌంట్ టీవీ కొనాలనుకుంటే చాలా అవ్వని పని అది. సో లిక్విడిటీ అనేది ఇక్కడ లేదు, లేకపోతే చాలా తక్కువ ఉంది. మీరు ఒకవేళ ఇండియాలో అయితే బుక్స్ అమ్మడం చాలా కష్టము. అదే ఫారెన్లో ఎక్కడైనా అయితే డిస్కౌంట్స్ ఇవి ఇచ్చి 50,000 కావాల్సింది 30,000కి మీరు అరేంజ్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఇంకా 20,000 కావాలి కదా, సో దానికోసం మళ్ళీ వెయిట్ చేయాలి, లేకపోతే ఆ 20,000 క్యాష్కి అరేంజ్ చేసుకోవాలి. ఈ 20,000కి మీకు క్యాష్ రెడీగా ఉంది అనుకోండి, ఎవరి దగ్గర తీసుకుందా అనుకోండి, ఈ 20Kకి మాత్రమే లిక్విడిటీ ఉంది. సో ఈ 30Kకి మీకు లిక్విడిటీ లేదు ఇన్ని రోజులు, మీ బుక్స్ అమ్మేంత వరకు. అమ్మిన తర్వాత మీకు లిక్విడిటీ వచ్చింది. దీన్నే ఒక గ్రాఫ్ ఫార్మాట్లో మనం మాట్లాడుకుంటే 50,000 కావాలనుకుంటే, అదే మీరు ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి డిమాండ్ ఉన్న యాసెట్స్ ఏదైనా గ్యాడ్జెట్స్ ఏదైనా మీ ఇష్టం అమ్మి దాని ద్వారా మీరు టీవీ కొనాలనుకుంటే లిక్విడిటీ అనేది సింపుల్గా మీకు మీ దగ్గర ఉంటుంది. ఇది ఒకవేళ టైం పీరియడ్ అనుకుంటే జస్ట్ ఇలాగ 1 వీక్లో అలా అవ్వచ్చు. అదే మీరు బుక్స్ ఇవన్నీ అమ్మి మీరు టీవీ కొనాలనుకుంటే లిక్విడిటీ మీ దగ్గర అసలు ఉండదు. ఇలాగ ఉంటుంది, అప్పుడు ఒక బుక్ అమ్ముతారు, అప్పుడు ఒక బుక్ అమ్ముతారు, అప్పుడు బుక్ అమ్ముతారు, డిస్కౌంట్ ఇలాగ ఈ 50 అనేది రీచ్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది. సో ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ లిక్విడిటీ తక్కువ ఉంది, చాలా రోజుల తర్వాత మీకు కావాల్సిన క్యాష్ వచ్చిందనమాట. సో దీనికి డిఫరెన్స్ అదే. ఇక్కడ లిక్విడిటీ హై ఉంది, ఇక్కడ లిక్విడిటీ లో ఉంది. సేమ్ కాన్సెప్ట్స్ మీకు మార్కెట్లో కూడా అలాగే వర్క్ అవుతుంది. ఓకే, ఇది లిక్విడిటీ జోన్. దీన్ని మీరు ప్రీవియస్గా తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో బయింగ్ ఈ జోన్ నుంచి వచ్చింది. ఓకే, అందువల్ల ఇక్కడ బయర్స్ ఇక్కడ పొజిషన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. సో ఇది తీసుకున్న వెంటనే లిక్విడిటీ స్వీప్కి వెళ్ళలేదు, లిక్విడిటీ కోసం వెళ్ళలేదు. లిక్విడిటీ ఉంది బట్ మనం అనుకున్నంత లేదు. పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పైకి వెళ్ళింది. సో బయర్స్ కంట్రోల్లోకి వచ్చారు, సెల్లర్స్ వరకు వెళ్ళారు. సో సెల్లర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు కదా కిందకి, ఇదే లెవెల్ మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. ఓకేనా, మళ్ళీ కిందకి వెళ్ళింది. సో మార్కెట్ మీరు చూసుకుంటే సెల్లింగ్, బయింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్, ఒక డబ్ల్యూ షేప్ వచ్చింది. ఇది చూసారా, ఇది డబ్ల్యూ షేప్. మార్కెట్లో ఇది డబ్ల్యూ షేప్ వచ్చింది. సో డబ్ల్యూ షేప్ తర్వాత మళ్ళీ కింద కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని ఈ లెవెల్ వరకు రాలేదు. అంటే సెల్లర్స్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వస్తే సెల్ చేద్దాం అనుకుంటారు కదా, బట్ అక్కడికి రాలేదు. బయర్స్ కంట్రోల్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇట్లే పుష్ చేసేస్తారు. పుష్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వరకు వస్తేనే వాళ్ళు సెల్ చేద్దాం అనుకున్నారు కాబట్టి సెల్లర్స్ అలాగే ఉంటారు. స్టాప్ లాస్ అనేసి ఇక్కడ ఉంటాయి.
ఈ మార్కెట్ ఏంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి లేరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు బయర్స్ కంట్రోల్ చేసుకున్నారు. సో బయర్స్ కంట్రోల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ బయింగ్ కావాలి కాబట్టి సో వాళ్ళు ట్రాప్ చేయాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ని ఇన్వైట్ చేయాలి. ఇది ఒక ట్రాప్ క్యాండిల్ లాగా బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ క్యాండిల్ అనేది వచ్చింది. అంటే ఇమీడియట్గా పొజిషన్స్ని చాలామంది ఇక్కడ టేక్ ప్రాఫిట్ కదా ఈ లెవెల్లో, సో ఇక్కడ చాలామంది ఎగ్జిట్ అయి ఉంటారు. సో అందువల్ల ఇది ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ప్లస్ ట్రాప్ క్యాండిల్ వచ్చింది. ఇంత పెద్ద క్యాండిల్ చూసి సెల్లింగ్ వస్తారు కదా, సేల్ చేసేవాళ్ళు సెల్లింగ్ చేస్తారు. సో దీన్ని మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ చేసి ఇది మళ్ళీ బ్రేక్అవుట్ చేసి ఇది మళ్ళీ పైకి వచ్చి రిట్రేస్మెంట్ తీసుకుని అలాగే పైకి వెళ్ళిపోయింది. మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఇక్కడ లిక్విడిటీ అనేది ఈ లెవెల్లో మనకి లిక్విడిటీ అనేది ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. సెల్లర్స్కి వర్కౌట్ అయింది, బయర్స్కి వర్కౌట్ అయింది. మళ్ళీ ఈ లెవెల్ నుంచి సెల్లర్స్కి వర్కౌట్ అవ్వలేదు, బయర్స్కి వర్కౌట్ అయింది. బయర్స్ అనేవాళ్ళు పైకి తీసుకుని వెళ్ళిపోయారు మార్కెట్. బట్ లిక్విడిటీ అయితే ఉంది, మరీ సైడ్ వేస్ లాగా మార్కెట్ లేకుండా లిక్విడిటీ అయితే ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మన లిక్విడిటీ ఎక్కడ లేదనేది ఒకసారి చూద్దాం. ఇది సెల్లింగ్ ఏరియా కదా, ఇది బయింగ్ ఏరియా. బయింగ్ ఏరియా అంటే చిన్న బయింగ్ ఏరియా, మేజర్ కాదు. బట్ మనం ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం, ఓకేనా. ఇది రెసిస్టెన్స్ ఏరియా, ఇది సపోర్ట్ ఏరియా. ఇక్కడ బై తీసుకున్నారు, పొజిషన్ తీసుకుంటారు, ఇక్కడ సెల్ చేద్దామని వెయిట్ చేస్తారు. బట్ లిక్విడిటీ అయితే చాలా స్లోగా ఉంది. చూడండి ఇంత స్లోగా వెళ్ళింది. రెసిస్టెన్స్ని తర్వాత బ్రేక్ చేసింది, తర్వాత పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ పైన ఈ లిక్విడిటీ, ఇక్కడ పైన ఉండే లిక్విడిటీని అంతా క్లియర్ చేసింది. అండ్ అలాగే కంటిన్యూ అయింది. మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని సేమ్ రెసిస్టెన్స్ని సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇవి సింపుల్ కాన్సెప్ట్స్. లిక్విడిటీ అంటే సింపుల్. మీరు లిక్విడిటీ అంటే ఏం లేదు, ఈజీ యాక్సెస్ టు ద క్యాష్. మామూలు బయట అయితే, ఇక్కడ మార్కెట్లో అయితే ఈజీ యాక్సెస్ టు బయింగ్ ఆర్ సెల్లింగ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకోటి ఏదైనా డిస్కస్ చేద్దాం. బాయ్.